11th problem. If omega is a complex cube root of unity, then sigma k 1 to 6 omega power k plus 1 by omega power k whole square. ఈ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో ఒమేగా అనేది కాంప్లెక్స్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి దానికి సంబంధించిన ఫార్ములాస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుందాం. సిగ్మా కే 1 to 6 ఒమేగా పవర్ కే ప్లస్ 1 బై ఒమేగా పవర్ కే హోల్ స్క్వేర్. సో సిగ్మాని మనం ఎక్స్పాండ్ చేయాలి. కే 1 to 6 వరకు వాల్యూస్ రాసుకోవాలి. సో కే 1 తీసుకుంటే ఒమేగా పవర్ 1, దట్ మీన్స్ ఒమేగా 1 బై ఒమేగా పవర్ 1, దట్ మీన్స్ 1 బై ఒమేగా హోల్ స్క్వేర్ ప్లస్ కే 2 తీసుకుంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. కే 3 తీసుకుంటే ఒమేగా క్యూబ్ ప్లస్ 1 బై ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్. కే 4 తీసుకుంటే ఒమేగా పవర్ 4 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 4 హోల్ స్క్వేర్. కే 5 తీసుకుంటే ఒమేగా పవర్ 5 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ కే అనేది 6 తీసుకుంటే ఒమేగా పవర్ 6 ప్లస్ 1 బై ఒమేగా పవర్ 6 హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ విధంగా సిగ్మాని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో ఇక్కడ ఒమేగా ప్లస్ 1 అంటే మనం ఒమేగా క్యూబ్ రాసుకోవచ్చు. ఒమేగా క్యూబ్ బై ఒమేగా హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఒక ఒమేగా క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఒమేగా స్క్వేర్ ఉంటుంది. సో ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 అంటే ఒమేగా క్యూబ్ బై ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఒమేగా క్యూబ్ అంటే 1, సో దాని వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై ఒమేగా క్యూబ్, వన్స్ అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో 1. ఒమేగా క్యూబ్ 1 కాబట్టి 1 బై ఒమేగా క్యూబ్ అనేది కూడా 1 వస్తుంది. 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా పవర్ 4. సో ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా యొక్క పవర్ 3 కంటే ఎక్కువగా ఉంటే 3తో క్యాన్సిల్ చేసుకొని ఎంతైతే రిమైనింగ్ ఉంటుందో దాన్ని మనం నోట్ చేసుకోవాలి. సో 3 1 జా 3 పోతే 1 ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఒమేగా. ఇక్కడ కూడా 3 1 జా 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1 ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఒమేగా. సో అది ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా హోల్ స్క్వేర్. అట్లానే రెండవది ఇక్కడ 3 1 జా 3 పోతే 5లో ఒక 2 ఉంటుంది. ఇక్కడ కూడా 2 ఉంటుంది. సో ఇట్ బికమ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ 6లో 3 2 జా 6 పోతుంది, మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 3 టేబుల్లో మొత్తం క్యాన్సిల్ అయితే దాని వాల్యూ 1. 1 బై ఒమేగా పవర్ 6 ఆల్సో 1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఒమేగా ప్లస్ ఇక్కడ ఒమేగా క్యూబ్ రాసుకున్నాం. 1 అంటే ఒమేగా క్యూబ్ బై ఒమేగా అంటే ఒక ఒమేగా స్క్వేర్. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ నుండి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే 1 రైట్ సైడ్ వస్తే -1. సో ఫస్ట్ బ్రాకెట్ మొత్తం కూడా -1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా ఒక ఒమేగా స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఒమేగా ఉంటుంది. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా, దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఆల్సో -1 ప్లస్ 1 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. సో ఒమేగా ప్లస్ 1 బై ఒమేగా ఈ బ్రాకెట్ అది. సో దీన్ని మనం ఈ విధంగా సింప్లిఫై చేసాం. సో ఇట్ ఈజ్ ఆల్సో -1. ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 బై ఒమేగా స్క్వేర్. సో ఈ బ్రాకెట్తో ఈక్వల్ ఉంటుంది. అంటే సెకండ్ వన్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. సో ఇట్ ఈజ్ ఆల్సో -1 హోల్ స్క్వేర్. సో టోటల్లీ దిస్ ఈజ్ చివర్లో ఉంది ఇంకోటి 1 ప్లస్ 1 2. సో 2 స్క్వేర్ అంటే 4. సో -1 హోల్ స్క్వేర్ 1, -1 హోల్ స్క్వేర్ 1, 4 1 1 4. సో 4 ప్లస్ 4 8 ప్లస్ 9 10 11 12.
So totally this is equal to 12. Therefore option 3 is the right answer. Okay, 12th problem. If alpha comma beta are the roots of the equation x square minus 2x plus 4 is equal to 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దీనికి 2 రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ని ఆల్ఫా బీటాగా చూపిస్తున్నారు. అండ్ ఫర్ ఎనీ n బిలాంగ్స్ టు n, n అనేది ఒక న్యాచురల్ నెంబర్, ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు k cos n pi by 3. k వాల్యూ మనం కనుక్కోవాలి. సో లెట్ us see. ముందుగా ఆ ఈక్వేషన్ తీసుకుందాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4. సో దీనికి 1 4 × 4 -2 వచ్చే విధంగా రాయాలి, ఫ్యాక్టర్స్ రావు. సో ఫ్యాక్టర్స్ రావు కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac / 2a. ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి రూట్స్ వచ్చేస్తాయి. మైనస్ b అంటే మళ్ళీ -2, ఇది a x² + bx + cతో కంపేర్ చేసుకోవాలి. సో b అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ b² -2 హోల్ స్క్వేర్ అంటే 4 -4 ఇంటూ a అంటే 1 c అంటే 4 బై 2a అంటే 2 ఇంటూ 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ 4 - 16 రూట్ ఆఫ్ -12 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్. సో 12 అంటే 2√3 రాసుకోవచ్చు, మైనస్ ఉంది కాబట్టి i. సో రూట్ లోపల మైనస్ అంటే మనం i తీసుకుంటాము. సో రూట్ ఆఫ్ -12 అనేది 2√3 iతో ఈక్వల్ అవుతుంది బై 2. సో 2 కామన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటే 1 ప్లస్ ఆర్ మైనస్ i√3. ఇవి 2 రూట్స్. వీటిని మనం ఒకదాన్ని xగా ఇంకొకదాన్ని yగా తీసుకుంటాం. లేట ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ i√3, బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ i√3. ఓకే, సో ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటాగా తీసుకోవాలి. సో ముందుగా ఆల్ఫాని మనం పోలార్ ఫామ్లోకి మార్చుకుందాం. 1 ప్లస్ i√3, దీన్ని మనం 2తో ఇంటూ చేసి 2తో డివైడ్ చేద్దాం. 1/2 ప్లస్ i ఇంటూ √3/2. ఓకే, ఎందుకంటే ఇక్కడ r వాల్యూ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 2 కాబట్టి రూట్ ఆఫ్ 1² ప్లస్ √3 హోల్ స్క్వేర్, 1 + 3 4, √4 అంటే 2 వస్తుంది. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 2 కాబట్టి మాడ్యులస్ 2 కాబట్టి సో 2తో ఇంటూ చేయాలి, 2తో డివైడ్ చేయాలి. సో ఇది కాస్ 60 డిగ్రీస్కి వస్తుంది. కాస్ π/3 ప్లస్ i sin π/3. సో ఇది ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా పవర్ n అంటే 2 పవర్ n కాస్ n π/3 i sin n π/3. సో ఆల్ఫా పవర్ n అంటే ఈ మొత్తానికి హోల్ పవర్ n తీసుకుంటాం. అప్పుడు సపరేట్ చేస్తే 2 పవర్ n కాస్ π/3 ప్లస్ i sin π/3 హోల్ పవర్ n. సో De-Moivre's థియరం ప్రకారం ఆ పవర్ని మనం ఇక్కడ యాంగిల్తో ఇంటూ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ఫా పవర్ n. Similarly, we can write beta power n. 2 power n into cos n π/3 minus i sin n π/3. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి. ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n యాడ్ చేసుకుంటే ఈ రెండిట్లో 2 పవర్ n మనం కామన్ తీసుకుంటాం. సో బ్రాకెట్స్లో ఉన్న వాటిని మనం ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ i sin n π/3 మైనస్ i sin n π/3 అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రెండు కాసులు వస్తాయి కాబట్టి సో 2 పవర్ n ఇంటూ 2 cos n π/3. దట్ మీన్స్ 2 పవర్ n ఇంటూ 2 అంటే 2 పవర్ n ప్లస్ 1 cos n π/3. సో దాన్ని వాళ్ళు 2 పవర్ k ఇంటూ కాస్ n π/3గా ఇచ్చారు. సో ఈ k ప్లస్లో మనకి 2 పవర్ n ప్లస్ 1 ఉంది. సో దిస్ ఈజ్ k. Therefore k is equal to 2 power n plus 1. Option 2.
Okay, 13th one, if z is equal to root 3 plus I by 2 whole power 5 plus root 3 minus I by 2 whole power 5 ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. రియల్ పార్ట్ ఆఫ్ z గ్రేటర్ దాన్ 0, ఇమాజినరీ పార్ట్ z లెస్ దాన్ 0, రియల్ z గ్రేటర్ దాన్ 0, ఇమాజినరీ z గ్రేటర్ దాన్ 0. థర్డ్ వన్, రియల్ z ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ వన్, ఇమాజినరీ z ఈజ్ ఈక్వల్ టు 0. సో వీటి ముందుగా మనం పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో రూట్ 3/2 ప్లస్ I ఇంటూ 1/2 హోల్ పవర్ 5. ఇక్కడ రూట్ 3/2 ప్లస్ I ఇంటూ మైనస్ 1/2 హోల్ పవర్ 5. ఓకే, సో ఈ రెండు ప్లస్ ఏ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అది. సో మరి ఇక్కడ కాస్ అనేది 30 డిగ్రీస్కి వస్తుంది. సో ఇది కాస్ 30, ఇది సైన్ 30, అంటే ఇది సిస్ 30. సో 30 డిగ్రీస్ హోల్ పవర్ 5. సో ఇది సిస్ మైనస్ 30గా రాసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి సిస్ మైనస్ 30 హోల్ పవర్ 5. సో De-Moire's theorem ఏంటంటే ఈ పవర్ని ఇక్కడ ఉన్న యాంగిల్తో ఇంటూ చేసుకోవాలి. సో ఇట్ బికమ్ సిస్ 150, ఇది సిస్ మైనస్ 150. సో మరి సిస్ అంటే కాస్ ప్లస్ ఐ సైన్, దాన్ని మనం తీసుకుందాం. సో కాస్ 150 ప్లస్ ఐ సైన్ 150. ఓకే, సిస్ మైనస్ 150 అంటే కాస్ 150 మైనస్ ఐ సైన్ 150. సో ప్లస్ ఐ సైన్ 150 మైనస్ ఐ సైన్ 150 క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాస్ 150 డిగ్రీస్. సో ఈ వాల్యూ ఎంతన్నా కానీ ఇందులో ఇమాజినరీ పార్ట్ అనేది లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఓన్లీ రియల్ పార్ట్. ఓకే, therefore imaginary part of z is equal to 0. ప్లస్ ఇది cos 150 అంటే cos 90 ప్లస్ 60 రాసుకుంటాము. 90 ప్లస్ 60 అంటే మైనస్ సైన్ 60. సో మైనస్ సైన్ 60 అంటే మైనస్ 2 ఇంటూ రూట్ 3/2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ రూట్ 3. సో ఈ మైనస్ రూట్ 3ని మనం మైనస్ రూట్ 3 ప్లస్ I ఇంటూ 0గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రియల్ పార్ట్ అనేది లెస్ దాన్ 0, ఇమాజినరీ పార్ట్ 0. సో మనకున్న ఆప్షన్స్లో రియల్ పార్ట్ అనేది గ్రేటర్ దాన్ 0గానే ఇచ్చారు, లేక ఇక్కడ ఈక్వల్ టు 0 ఇచ్చారు. మనకు రియల్ పార్ట్ అనేది మైనస్ రూట్ 3, సో ఇట్ ఈస్ లెస్ దాన్ 0. సో ఏ ఆప్షన్లో కూడా లేదు అది. అట్లానే ఇమాజినరీ పార్ట్ మనకి 0గా ఉంది. సో దిస్ ఈజ్ ద ఆప్షన్ 4. 14th one, if alpha is a non-real root of the equation x power 6 minus 1 is equal to 0, then we have to find this value alpha square plus alpha cube plus alpha power 4 plus alpha power 5 by alpha plus 1. Okay, solution. So x power 6 minus 1 is equal to 0 ఇచ్చారు. x power 6 is equal to 1, x is equal to 6th root of 1. అంటే దీనికి 6 రూట్స్ ఉంటాయి. 6th రూట్స్ ఆఫ్ యూనిటీగా మనం వాటిని పిలుచుకుంటాం. సో వాటిని మనం 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా పవర్ 4, ఆల్ఫా పవర్ 5. సో దీస్ ఆర్ ద 6th రూట్స్ ఆఫ్ యూనిటీ. ఓకే, మరి సమ్ ఆఫ్ 6th రూట్స్ ఆఫ్ యూనిటీ అనేది మనకి 0గా ఉంటుంది. 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5, ఈ వాల్యూ మనకి 0గా ఉంటుంది. సో మనకి ఈ విధంగా అడిగారు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై ఆల్ఫా ప్లస్ 1. మనం ఈ మొత్తాన్ని మనం ఆల్ఫా ప్లస్ 1తో డివైడ్ చేద్దాం. 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 1 ప్లస్ ఆల్ఫా. సో రైట్ సైడ్ కూడా 0 బై అంటే 0నే వచ్చేస్తుంది అది. సో దీన్ని మనం రెండుగా స్ప్లిట్ చేసుకోవాలి. 1 ప్లస్ ఆల్ఫా బై 1 ప్లస్ ఆల్ఫా ప్లస్
ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 1 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా రెండు ఫ్రాక్షన్స్గా మనం విడగొట్టుకోవాలి. సో 1 ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. నౌ ఇట్ బికమ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 1 ప్లస్ ఆల్ఫా. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఆ 1 రైట్ సైడ్ వస్తే -1. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -1. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th one. Sigma n is equal to 1 to 20 sin 2n pi by 21 minus I cos 2n pi by 21. సో ముందుగా దీన్ని సపరేట్గా తీసుకుందాం. ఇది కాస్ ప్లస్ ఐ సైన్ లేక కాస్ మైనస్ ఐ సైన్ అలా లేదు కాబట్టి అలా మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే ఐతో ఇంటూ చేయాలి, ఐతో డివైడ్ చేయాలి, వాల్యూ మారకూడదు కాబట్టి. సో సైన్ 2n pi by 21 minus I cos 2n pi by 21. సో ఐని లోపలికి తీసుకెళ్ళిపోదాం. సో 1 by I. సో I sin 2n pi by 21 వస్తుంది. I ఇంటూ మైనస్ ఐ స్క్వేర్. సో ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 వస్తుంది. సో టోటలీ ఇట్ బికమ్ కాస్ 2n pi by 21. సో మొత్తానికి ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా వచ్చేసింది. అట్లానే 1 by ఐని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 1 అంటే మైనస్ ఐ స్క్వేర్, 1 అంటే మైనస్ ఐ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ -1 +1. ఇది కాస్ 2n pi by 21 ప్లస్ ఐ సైన్ 2n pi by 21. సో ఒక ఐ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఇది మైనస్ ఐ. ఇది కాస్ ప్లస్ ఐ సైన్ అంటే సిస్ 2n pi by 21. సో ఇది దీని వాల్యూ. దీనికి మనం సిగ్మాని అప్లై చేసుకోవాలి. Now sigma n is equal to 1 to 20. So minus I sis 2n pi by 21. సో ఈ విధంగా ఉంది మన దగ్గర వాల్యూ. మైనస్ ఐని మనం బయటికి తీసుకుందాం. సిగ్మా n is equal to 1 to 20 sis 2n pi by 21. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -i. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. యాక్చువల్గా సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to 20 ఉంటే వాటిని మనం 21 రూట్స్ ఆఫ్ యూనిటీగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ n అనేది 1తో స్టార్ట్ అయింది, 0తో స్టార్ట్ అవ్వలేదు. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to 20 sis 2n pi by 21. సో ఇలా రాసాము అంటే 21 రూట్స్ ఆఫ్ యూనిటీగా ఈక్వల్ అవుతుంది అది. సో n అనేది 0 to 20 అంటే 21 రూట్స్ ఆఫ్ యూనిటీ, ఇక్కడ 21 ఉంది అది. సో మైనస్, ఓకే. సో ఇక్కడ n 1తో ఉంది, నేను 0తో తీసుకున్నాను. సో n 0 ఉన్నటువంటి టర్మ్ నేను యాడ్ చేశాను. సో n 0 అయితే ఇది ఏమవుతుందంటే సిస్ 0. సో సిస్ 0 అనేది 1 కాబట్టి దాన్ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కాబట్టి దాన్ని మనం డిలీట్ చేయాలి, -1. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 అనే టర్మ్ నేను యాడ్ చేశాను, దాన్ని మళ్ళీ మైనస్ చేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సిస్ 0 అంటే 1. సో 1 యాడ్ చేశాయి కాబట్టి 1ని మైనస్ చేస్తున్నాను. సో -i ఇంటూ ఇది సమ్ ఆఫ్ 21 రూట్స్ ఆఫ్ యూనిటీ. ఈ వాల్యూ అనేది మనకి 0గా ఉంటుంది, -1. సో -i ఇంటూ -1 అంటే +i. Therefore option 3 is the right answer.